హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ఏ 4 జట్లు ప్లే ఆఫ్ చేస్తే అయితే క్లారిటీ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా 3 జట్లు మాత్రం అయితే కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. ఒక్క స్థానం కోసం అయితే 2 జట్లు అయితే పోటీ పడుతున్నాయి. అదేవిధంగా ప్లే ఆఫ్ చేరకుండా గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టడం జరిగింది 4 జట్లు. ఆ 4 జట్లు ఏంటి, ఓవరాల్గా ప్లే ఆఫ్ రేస్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్ రేస్ మాత్రం అయితే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగుతుంది. ముఖ్యంగా 5 జట్ల మధ్య తీవ్రమైన పోటీ అయితే నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంతకన్నా ముందు వచ్చేసరికి ప్లే ఆఫ్ రేస్ నుంచి అయితే 4 జట్లు అయితే ఇంటి ముఖం పట్టడం జరిగింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్, అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్, అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు మాత్రం అయితే 3 జట్లు అయితే 100% అయితే కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టడం జరిగింది. ఈ 3 జట్లు వచ్చేసరికి రాబోయే మ్యాచ్లు గెలిచినా కూడా ప్లే ఆఫ్ చేయడం చాలా కష్టం. ప్రజెంట్ చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి 4 పాయింట్లు ఉన్నాయి. ఇంకా 3 మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్ చేయడం కష్టం. రాజస్థాన్కి 2 మ్యాచ్లు ఉన్నాయి 6 పాయింట్లతో. ఇంకా 2 మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్ చేయడం కష్టం. అదేవిధంగా సన్ రైజర్స్కి హైదరాబాద్ 3 మ్యాచ్లు ఉన్నాయి. 3 మ్యాచ్లు గెలిచినా కానీ ప్లే ఆఫ్ చేయడం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. లక్నో సూపర్ జాయింట్ కూడా ప్లే ఆఫ్ నుంచి దాదాపు నిష్క్రమించిందని చెప్పుకోవచ్చు. ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప తెలియదు. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్కి అయితే కొంచెం అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే చేరుతుందా లేదైతే రాబోయే మ్యాచ్ల పైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది. ఓవరాల్గా 4 జట్లు మాత్రమైతే గ్రూప్ దశ నుంచి అయితే ఇంటి ముఖం పట్టడం అయితే జరిగినాయి. ఈ 4 జట్లు అయితే ఎటువంటి అవకాశాలు అయితే లేవు ప్లే ఆఫ్ చేరడానికి మాత్రం అయితే ఈ 4 జట్లు ఇంటి ముఖం పట్టడంతోనే అసలు ప్లే ఆఫ్ రేస్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది. ఇప్పటికే 3 జట్లు అయితే ప్లే ఆఫ్లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. దాదాపు అయితే ప్లే ఆఫ్ చేరినట్టే చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా చూసుకుంటే ఆర్సీబీ మాత్రమైతే 100% అయితే ప్లే ఆఫ్ బెర్త్ని అయితే కన్ఫర్మ్ చేసుకుందని చెప్పుకోవచ్చు. ఒక మ్యాచ్ గెలిస్తే సరిపోతుంది. ప్రజెంట్ 16 పాయింట్లతో ఉంది. ఇంకా ఆర్సీబీకి వచ్చేసరికి 3 మ్యాచ్లు ఒక్క మ్యాచ్ గెలిస్తే 100% అయితే ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇప్పటికే కన్ఫర్మ్ చేసుకుంది. కాకపోతే టాప్ పొజిషన్ కోసం అయితే అవకాశం అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఆర్సీబీకి అయితే 100% అయితే ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్. ఆ తర్వాత చూసుకుంటే పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి 15 పాయింట్లతో అయితే సెకండ్ పొజిషన్లో ఉంది. ఇంకా 3 మ్యాచ్లు ఉంది. 3 మ్యాచ్లు ఒక్క మ్యాచ్ గెలిచినా కానీ ప్లే ఆఫ్ బెర్త్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. మరి పంజాబ్ కింగ్స్ కూడా మంచి పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్కి వచ్చేసరికి సేమ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. 11 మ్యాచ్లు 7 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయి 14 పాయింట్లతోనైతే థర్డ్ పొజిషన్లో కనబడుతుంది. ముంబై ఇండియన్స్కి వచ్చేసరికి 3 మ్యాచ్లు ఉంది. 3 మ్యాచ్లు ఒక్క మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్ బెర్త్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారం చూసుకుంటే 2 మ్యాచ్లు గెలిస్తే మాత్రం అయితే ఇతర జట్ల పైన ఆధారపడి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. 3 మ్యాచ్లు గెలిస్తే మాత్రం అయితే గ్రూప్ దశ నుంచి టాప్ పొజిషన్కి అయితే దూసుకెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్కు. అదేవిధంగా గుజరాత్ టైటాన్స్కి వచ్చేసరికి ఇంకా 4 మ్యాచ్లు అయితే ఉన్నాయి. 4 మ్యాచ్లో కేవలం ఒకే మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ అయితే. 2 మ్యాచ్లు గెలిస్తే మాత్రం అయితే 100% అయితే ఫుల్ఫిల్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ 4 జట్లకు మాత్రమే ప్లే ఆఫ్ చేరే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్సీబీకి అయితే 98% అయితే ఉండడం జరిగింది. పంజాబ్ కింగ్స్ 95% అయితే ఉంది. ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్కి అయితే 90% అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుని ఈ 4 జట్లు మాత్రమైతే ప్లే ఆఫ్ చేయడం 100% అయితే కన్ఫర్మ్ అని కూడా చెప్పుకోవచ్చు. వచ్చేసరికి ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ అయితే తలపడబోతుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళకైతే ప్లే ఆఫ్ బెర్త్ అయితే కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ప్లే ఆఫ్ రేస్లో ఈ 4 జట్లు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్కి అయితే కొంచెం అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్కి ఇంకా 4 మ్యాచ్లు ఉంది 13 పాయింట్లు. 4 మ్యాచ్లో వచ్చేసరికి 3 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ ప్లే ఆఫ్ చేరుతుందా లేదైతే అనుమానంగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ టైంలో ఢిల్లీ క్యాపిటల్ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది. వరుస ఓటములు అయితే నమోదు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్ వరుస 2 ఓటములతో, అదేవిధంగా నిన్న జరగబోయే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవడంతో ప్లే ఆఫ్ ఆశలు చాలా సంక్లిష్టమై రాబోయే మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్ అవసరాలు అయితే ఉంటాయి. మ్యాక్సిమం ప్లే ఆఫ్ చేయడం చాలా కష్టం. 50% మాత్రమే ఢిల్లీ క్యాపిటల్ ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ 5 జట్ల మధ్యన ప్లే ఆఫ్ రేస్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు.
మరి ఢిల్లీ క్యాపిటల్ ప్లే ఆఫ్ చేరుతుందా లేదైతే చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్ ఈ 4 జట్లు మాత్రమే ప్లే ఆఫ్ చేరే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తాయి. ఈ 4 జట్లు వచ్చేసరికి ఏ 2 జట్లు టాప్ పొజిషన్లో ఉంటాయని అయితే ఇప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉంది. టాప్ పొజిషన్ కోసం అయితే ఇప్పుడు జరగబోయే మ్యాచ్ల పైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది. ఈ మ్యాచ్లో మంచి ప్రదర్శన చేసిన జట్టుకు మాత్రమైతే టాప్ పొజిషన్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. టాప్ పొజిషన్లో ఉన్న 2 జట్లకైతే డైరెక్ట్ ఫైనల్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక మ్యాచ్కి వెళ్తే మిగిలిన 2 పొజిషన్లో ఉంటే ఎలిమినేటర్ మ్యాచ్తో పాటు క్వాలిఫైయర్ మ్యాచ్ కూడా ఆడాల్సి అయితే ఉంటుంది. ఇలా చూసుకుంటే టాప్ పొజిషన్కి వచ్చేసరికి ఏ 2 జట్లు చేరుతాయని అయితే ఇప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే జరుగుతుంది. ఈరోజు జరగబోయే మ్యాచ్, అదేవిధంగా రేపు ఎల్లుండి జరగబోయే మ్యాచ్తో ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏ 2 జట్లు టాప్ పొజిషన్లో ఉంటాయి, ఏ 4 జట్లు 100% ప్లే ఆఫ్ కన్ఫర్మ్ చేసుకుని అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏ 4 జట్లు ప్లే ఆఫ్ చేరితే అని అయితే మీరు కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.